హాయ్ అండి. వెల్కమ్ టు మీ ఆవలక్క. ఈరోజైతే ఆవులు తోలుకొని పొద్దున్నే గుందికి ఎక్కడికి వెళ్తుందక్క అనుకుంటున్నారా? ఈరోజైతే ఒక లాంగ్ వీడియో చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో విషయానికి వస్తే ఈరోజు వానలు పడి చాలా రోజులైపోయింది. గడ్డి ఎండిపోతుందని గడ్డికి నీళ్లు కట్టాలని అనుకున్నాము. ఈరోజైతే మా ఆయన పొద్దున్నే 5:30కే బయలుదేరి గడ్డి కాడికి వెళ్ళిపోయినాడు. ఇంకా నాకు ఇంటి దగ్గర పాలు పిండేది, పాలు పోసేది ఉంటాయి కాబట్టి నేను ఇంకా పాలు పిండేసి పాల డిపోలో పోసేసి ఇంక ఇండ్లకు పాలు ఇచ్చేసి ఆవులు తోలుకొని వస్తానని చెప్పేసరికి మా ఆయన బయలుదేరిపోయినాడు. ఇంకా తీరామార గడ్డి కాడికి వచ్చినాము. ఆవులను అక్కడ కట్టేసేసాము. ఇంకా ఆవుల్ని వదిలేసినామంటే అవి ఉండవు కదా, చుట్టుకారం గడ్డి నాటి ఉండారు. ఈ ఆవుల్ని ఇక్కడ కట్టేసేసి గడ్డికి నీళ్లు కడదామని పోయినాము. ఇంకా మా ఆయన నేను పోయేసరికి మోటార్ ఎత్తుకొని పోయి పైపు లాగి వేరే వాళ్ళని పిలిపించి ఇంకా నీళ్లు కడుతూ ఉన్నాడు. ఇంకా పోయి ఇంకా చూసి ఎంతవరకు పారిందంటే ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఇప్పుడే వస్తాండా అని చెప్పి నీళ్లు పోకన్నా ఉంటే కాలువ తీస్తాండా అన్నాడు. సరేలే అక్కయ్య పారే లోపల నేను గడ్డి కోసేస్తాను, మళ్ళీ గడ్డి నానిపోతుందని పోయి 4 మోపులు గడ్డి కోసాను. ఎందుకంటే మళ్ళీ నానిపోయిందంటే కోసే కష్టం కాబట్టి. సరేలే నువ్వు ఇంటి దగ్గర వేసేసి అన్నం ఎత్తుకోరాబు అని మా ఆయన బండిలో వేయించినాడు గడ్డి. సరే ఇంటికి గడ్డి ఎత్తుకొని వచ్చాను. ఇంకా ఆవులనే కదా వాటికి తోలుకొని పోయిండేది, అక్కడంతా క్లీన్ చేసి ఇంకా మాకు క్యారీ కావాలి కాబట్టి ఇంకా నేను పొద్దున్నే లేచి పాలు పిండి పాలు పోసేకే సరిపోయింది నా టైము. ఇంకేమీ లేదని చెప్పేసరికి పెరుగు ఇంకా పాలు ఉన్నాయి కదా, మా ఇంట్లో రోజు పెరుగు ఉంటుంది కాబట్టి రాత్రి చేసిండే అన్నమే ఉంటే అదే ఎత్తుకొని ఇంకా పెరుగు ఎత్తుకొని ఇంకా మంచినీళ్ళు అవి ఏట్లో నీళ్ళు కాబట్టి ఇంకా నీళ్ళు కూడా ఎత్తుకొని మా ఆయనకి టిఫిన్ తీసుకొని అక్కడికి వెళ్ళా. నేను పోయేసరికి మా ఆయన బ్రష్ చేస్తా అన్నాడు. బ్రష్ అంటే యాపిల్ అండి. చూడండి ఎంత బాగుందో కదా. మేమిద్దరు ఎలా ఉన్నామండి. ఇప్పుడే కాదండి, పెళ్ళైనప్పటి నుంచి ఇలానే కష్టపడుకుంటూ బతుకుతున్నామండి. ఎన్నో చూసాము, ప్రతి ఒక్కటి ఎదుర్కొంటా గెలుచుకుంటా వచ్చామండి. ఇప్పటికీ మా జీవితంలో జరిగిన మంచి విషయం ఏదన్నా ఉందంటే అది మా పిల్లలే అండి. సరేలే ఆకలి అవుతుంది తిందామంటే సరే ఆఫ్ చేసేసి వస్తాను, చాలా సేపు అయింది కదా, పారిందేమో చూసుకొని వస్తాను అని పోయినాడు. చూసినాడు ఇంకా పారింది, ఆఫ్ చేసుకొని వస్తానని పోయేసరికి సరేలే నేను ఆవేరకన్నా ఈడ నీళ్ళు వస్తాయో రావో చూస్తూ ఉంటాను పో అని చెప్పి అన్నాను. ఇదైతే మా పొలం అని డౌట్ రావచ్చండి. ఇదైతే మాది కాదు. మేమైతే సంవత్సరానికి లీజుకి తీసుకున్నాము. వాళ్ళకి సంవత్సరానికి 1000 రూపాయలు ఒక కుంట లెక్కన ఇస్తాము. మీ సైడ్ అయితే ఎలా ఇస్తారో చెప్పండి. గడ్డి అయితే బాగానే వచ్చిందండి. అంటే వాళ్ళేం నాటిరు కానీ మనము భూమికి డబ్బులు ఇచ్చేయాల, మనమే గడ్డి నాటుకోవాల, నీళ్లు కట్టే ప్రాసెస్ అంతా మంది. మామూలుగా అయితే మోటార్ వేసి కట్టం కానీ వానలు పడినప్పుడు అయితే కాలువలో నీళ్ళు వస్తాయి కాబట్టి కాలువలో నీళ్ళు కట్టుకోవచ్చు. కానీ ఈసారి వానలు పడలా కాబట్టి ఇంకా మోటార్ వేసి కట్టాల్సిందే. మోటారు పైప్ అయితే వాళ్ళదే, భూమి గల్లోళ్ళే ఇస్తారు. ఇంకా కరెంటు మోటార్ ఉండే తానైతే ఎంత రేట్లు ఉంటాయో మేమైతే అడగల. ఇదైతే మాకు దగ్గరగా ఉంటుందని ఇది తీసుకున్నాము. మా ఇంటికి అక్కడికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది కాబట్టి అన్నిటికీ సౌకర్యంగా ఉంటుందని. ఇంకెంతసేపటికి రాకన్నా అంటే అక్కడికి మోటార్ దగ్గరికి పోయినాం, ఆఫ్ చేసినాడు. ఇది అండి ఏట్లో నీళ్ళు ఇంత దూరం కట్టల్లా. ఇంకా ఒకరి వల్లే కాదు కాబట్టి మా ఆయన ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటే అప్పుడు వీలు చూసుకొని గడ్డికి నీళ్లు కడతామండి. మామూలుగా కట్టము, వానలు తక్కువ కాబట్టి కడుతున్నాం. ఇంకా సరే మా ఆయన వచ్చాడు, ఇంకా అన్నం తింటున్నాము. ఇంకా మా ఆయన సద్దన్నం తినమంటే మళ్ళీ తింటాలే పూరి తెచ్చినావు కదా, పూరి తినేసి మళ్ళీ తాగుతాలే సద్ది అని చెప్పని పూరి తింటా ఉన్నాడు. ఇంకా ఏం కావాలండి, ఈ లగ్జరీ లైఫ్ పెద్ద 5 స్టార్ హోటల్లో మంచి రెస్టారెంట్లో కూడా రాదండి. మంచి పచ్చటి వాతావరణము, చెట్టు నీడ, పక్కన మా ఆయన. దీనికన్నా ఒక ఆడపిల్లకి ఏం కావాలా అండి. ఎంత కష్టమైనా మర్చిపోతారు. మేమైతే చేతల కష్టముతోనే ఇంత దూరం రాగలిగాము. సరే ఇంకా పోయి మళ్ళీ మోటార్ వదిలినాడు. మోటార్ వదిలి చూడండి మా ఆయన పైపు లాగాలంటే చాలా కష్టం. కొంచెం మడత పడినా కానీ ఆ పైపు ఇరిగిపోతుంది. ఇంకా భూమి గల్లోళ్ళు ఇచ్చేటప్పుడే చెప్పినారు అది పోతే మాకు సంబంధం లేదని, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా కడుతూ ఉంటే మోటార్లో పెట్రోల్ అయిపోయింది. ఇంకా పోసేసి వస్తాను నేను అని చెప్పి పోయినాడు. ఇంకా అది పోసి స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం.
అందుకే మా ఆయన ఉండాలి కంపల్సరీ, నా వల్ల అయితే అస్సలు కాదు. ఇంకా సరేలే అది పారే లోపల నేను ఇంకా ఆవులు బయట కట్టేసిన కాబట్టి ఇంక ఎండ వచ్చేసింది. అప్పటికే మధ్యాహ్నం అయిందని చెట్టు కింద కట్టేద్దామని పోయా. ఇంకా చెట్టు కింద కట్టేసి వాటి కోసమని ఒక మోపు గడ్డి కోసాను. అది కూడా వేసేసి ఇక అవి పారే లోపల అవి తినేస్తాయి. మళ్ళీ కావాల్సంటే ఒకేసారి ఇంటికి తోలుకొని వెళ్ళిపోదాము, మళ్ళీ రాలేము కదా అని చెప్పినాడు. ఇంక సరే అని గడ్డి ఎత్తుకొని వచ్చి ఆవులకేసి ఇంకా అవి తినే లోపల అవి పారిపోతుందని చూడండి చల్లగా ఎంత ప్రశాంతంగా వస్తుందో గాలి. కానీ రోజు అక్కడికి తోలుకొని పోవచ్చు కానీ నేను అక్కడైతే ఎవరు ఉండరు. నేను ఒకటే పోవాలి కాబట్టి భయంతో నేను ఇంటి దగ్గరికే గడ్డి కోసుకొని వచ్చేసి ఇంటికాడే వేసుకొని ఇంటికాడే కుర్తి పెట్టుకుంటాను. చూసేదానికి సింపుల్గా ఉంది కానీ చాలా కష్టం ఉంటుందండి అందులో. ఇంకా కష్టాన్ని నమ్ముకొని బతికే వాళ్ళకి కష్టాన్ని భరించటక తప్పదు కదా. ఇది అండి వీడియో సంగతి. మన వీడియోలు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మా ఆవులు ఎలా ఉన్నాయో తెలపండి. ఓకే అండి, మరో వీడియోతో మీ ఆవులక్క.